పుష్యమాసం మొదలైపోయింది. జనవరి నెల మొదటి ప్రదోష ఉపవాసం రోజున శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది. దీన్ని శని త్రయోదశి వ్రతం అని పిలుస్తారు. శనివారం వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు. ఈ నెల జనవరిన 11వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది. అన్ని త్రయోదశుల కంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైంది. ఎందుకంటే పుష్యమాసం అంటే శనికి ప్రీతికరమైనది. కాబట్టి పుష్యమాసంలో వచ్చిన త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా ఏలినాటి శని దోషాలు తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరిగి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది. శనీశ్వరుడు అంటేనే ఈశ్వరుని రూపం. మన జాతకంలో శని ఆయన అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి, శివాలయంలో ఉండే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే డబ్బుకు లోటుండదు. ఆర్థికంగా మెరుగుపడేందుకు శనిదేవుని విగ్రహం పైన కొబ్బరి నీళ్లు పొయ్యండి. ఇక మీకు బాగా కలిసి వస్తుంది. శనిదేవునికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చేయండి. ఇలా ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుని దర్శించుకోండి. శని త్రయోదశి రోజున శివుని దర్శించుకున్న వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే మాత్రం జీవితాంతం అష్టైశ్వర్యాలను పొందుతారు. రావి చెట్టు నీడ మన మీద పడినా చాలు, సర్వపాపాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి శని త్రయోదశి రోజున మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే నంది చెవిలో చెప్పండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇలా ఆలయానికి వెళ్ళటం కుదరలేని వారు ఈ త్రయోదశి రోజున మీ ఇంట్లో పడమటి ముఖంగా ఒక దీపాన్ని వెలిగించండి. 8 వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మీ ఇంటికి విపరీతమైన సంపద కలిసి వస్తుంది. త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇలా ఉపవాసం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలిసొస్తాయి. ఈ శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక 3 లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి. ఈ లవంగాల నుండి వచ్చిన పొగను ఇల్లంతా వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. శని వాహనం కాకి కాబట్టి ఈ త్రయోదశి నాడు కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కూడా కొంచెం పంచదారను చల్లండి. శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే శని దేవుని అనుగ్రహంతో మీ జీవితంలో దేనికి లోటు లేకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి. కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వలన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ త్రయోదశి రోజున 5 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు.